ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాటి ఈ 23వ రోజు లెంట్ డేస్కి విచ్చేసినటువంటి ప్రియ సంఘ సభ్యులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు అలాగే శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి నాటి ఆరాధన క్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. ఆరాధన క్రమంలోని స్టార్ట్ చేయడం భాగంగాను మన సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జి జాన్ ప్రభాకర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఈనాటి ఆరాధన క్రమంలో దైవవాక్యాన్ని అందించడానికి గాను మన మధ్య ఇచ్చేసినటువంటి మన సంఘ కాపురి గారు అయినటువంటి రెవరెంట్ ఎన్ అనిల్ నాయుడు గారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. ఈనాటి ఆరాధన క్రమాన్ని నడిపించవలసిందిగా మన సంఘ అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని అందిస్తున్నానండి. అందరికీ వందనములండి. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వేదికను అలంకరించిన సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, శిలువ శ్రమల ధ్యాన కూడికలో విచ్చేసి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు సెక్రటరీ గారు చెప్పినట్టుగా 23వ రోజు మరి మనమందరం కలిసి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారు వచ్చి దయచేసి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రప్రథముగా దేవాది దేవునికి వందనాలండి. ఈ సాయంకాల సమయంలో క్రీస్తు శ్రమల పునరుద్ధాన దినముల కొరకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మండలకాల సమయంలో 23వ రోజు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు అందరూ నాతో ఏకీభవించండి. నశించిన వారిని వెదక రక్షించుటకు ఈ లోకమునకు మీ ఏకైక కుమారుడు పంపించినటువంటి ప్రభువైన తండ్రికి వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అలాగే మీ తండ్రి మాట నెరవేర్చుటకు ఈ లోకమునకు ఎత్తించి బాలయేసుగా కన్య మరియ గర్భమునందు ఉద్భవించి 33 సంవత్సరాలు ఈ లోక సంచారం చేసి మీ తండ్రి మాట నెరవేర్చుటకు ప్రవచనములు లేఖనములు నెరవేరుటకై నాయన నా కొరకు మా కొరకు మీరు ఆ శిలువలో చూపించినటువంటి మితిలేని కనికరను బట్టి మీకు వందనాలు యేసయ్యా. వందనాలు తండ్రి. వందనాలు యేసయ్యా. దీనులము అయోగ్యులము పాపులమైనటువంటి మా కొరకు నాయన మీరు నాయన మా పాపముల నిమిత్తము మా తల్లిదండ్రులు చేసినటువంటి అపరాధం నిమిత్తము మా ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆజ్ఞ ధిక్కారమును బట్టి ప్రభా మా కొరకు నాయన మీ తండ్రి మాట నెరవేర్చుటకు మీరు ఆ సిలువలో నాయన మీ పరిశుద్ధ రక్తమును చిందించి మా కొరకు నాయన ముఖ్యంగా నా కొరకు నాయన నేనుండవలసిన స్థానంలో ప్రభా ఆ సిలువ కొయ్యపై నాయన 9 గంటలు నాయన మండు టెండలు నాయన 3 మేకలతో వేలాడుచు నాయన మీరు మా ఎడల చూపించినటువంటి దయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. ఇది యుక్తమే నాయన. ఏది ఏమైనా ప్రభా పాపులమైనటువంటి మా కొరకు మీరు చూపించినటువంటి ఈ యొక్క శ్రమల దినములో ప్రభా మేము జ్ఞాపకం చేసుకొనిచు నాయన కేవలము ఆచారంగా కాకుండా ఆధ్యాత్మికంగా ప్రభా మీరు యొక్క మా కొరకు మీరు చేసినటువంటి ఆ మేళ్ళని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను తండ్రి. వందనాలు. అలాగే కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా సకాలంలో రప్పించండి. ఈ జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమం అంతా మీరుండి నడిపించండి. అలాగే నాయన ప్రపంచంలో నాయన ఈ గృహ కూటములు అయితేనేమి మందిరంలో జరుగుతున్నటువంటి కూటములు ప్రతి చోట కూడా మీరు ఉండండి నాయన. ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి నాయన కూటముల చుట్టూ నీ పరిశుద్ధాత్మని అగ్గిని కంచిగా ఉంచి ఏ విధమైన
దుశ్శక్తులు కానీ దురాత్మలు కానీ అక్కడ ఉండకోకుండా మీ పరిశుద్ధాత్మతో నింపమని మనం చేసుకున్నాం తండ్రి. నాయన అనేకమైనటువంటి కష్ట దినములలో మేము ఉన్నాం తండ్రి. ఈ దేశంలో నాయన మేము మైనార్టీలకి జీవించున్నాం దేవా. ఈ చిత్తమైతే ఈ సమయం మొదలుకొని ఇక మీదటైనా నాయన మమ్మల్ని మెజారిటీ పీపుల్గా ఉండేలా మీ కృపానుగ్రహించమని మనం చేసుకున్నాం తండ్రి. వందనాలయ్యా, వందనాలు తండ్రి. కేవలం నిమిత్త మాత్రం తండ్రి, మేము ఏమి చేయలేటువంటి అంతా మీ కృపనైనా మీ వల్లే అది సాధ్యమవుతుంది తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. వృద్ధులు మొదలుకొని పసిబిడ్డల వరకు, యవనస్తులు, ఆయన స్త్రీలు, ఆ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు, అలాగే 3 సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మా సంఘ కాపురాలను జ్ఞాపకం చేసుకోండి. మంచి అభిషేకం ఆ బిడ్డలకు దయచేసి నాయన వారి కుటుంబాలు దీవించి అనేకమైనటువంటి ఆత్మను రక్షించేటువంటి అభిషేకము నీ దాసులకు దయచేయమని మనం చేసుకుంటున్నాం తండ్రి. నాయన మా సంఘములు దినదినాభివృద్ధి పొంది అనేకమైన ఆత్మను రక్షించేటువంటి సంఘములుగా తీర్చిదిద్దమని మనం చేసుకున్నాం తండ్రి. అలాగే మా సంఘంలో ఉన్నటువంటి అడ్వైజరీ బోర్డు మెంబర్లు అయితేనేమి, స్త్రీల సమాజంలో అయితేనేమి, యవనస్తులు అయితేనేమి, అలాగే సండే స్కూల్ అయితేనేమి, ఇంకా అందరినీ కూడా పేరు పేరు చెప్పని దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా ప్రభా, మా వైజాగ్లో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని, ప్రపంచంలో ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీరు అక్కడ సమయమునకు అందరూ అంతటా మారు మనసు పొంది ఏ ఒక్కరూ నశించిపోకుండా అందరూ కూడా మీ గుంపులో ఎత్తబడుట మీ కృపను గ్రహించమని ఈ కార్యక్రమం ఆది నుండి మీరే నడిపించి నాయన నడిపించేటువంటి నాయన మా అధ్యక్షుల వారిని, మా కాపురు గారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని సమస్తం మీ ఆధీనంచుకోమని నా ప్రభువును మీ కుమారుడు లోకరక్షక ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామను బట్టి మీ కిలివినతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వేదికపైకి మమ్మల్ని ఆహ్వానించిన సంఘ కార్యదర్శి గారికి, మరి ప్రారంభ ప్రార్థన గావించిన యేసోత్తన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 638వ పాట పాడుకుందామండి. 638. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా
హల్లెలూయా యేసయ్యా. నీ చేతులతోనే నన్ను చేసి ఉన్నావు, నీ గాయములోనే నన్ను దాచి ఉన్నావు, నీదు సేవను చేయుచున్నాను, నీ కొరకే జీవింతు, నీదు సేవను చేయుచున్నాను, నీ కొరకే జీవింతు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో, నీ సంపద నాలో నా సర్వస్వము నీలో, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివా, నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండి ఈ అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథము నుంచి మొదటి పాఠ్యభాగముగా పాత నిబంధన గ్రంథం నుంచి దానియేలు 7వ అధ్యాయము 12-13 వచనాలండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనాలు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ ల్యాండ్ శ్రమకాలు స్టార్ట్ చేసి 23వ రోజు అండి వాళ్ళకి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 12-13 దాకా. మిగిలిన ఆ జంతువులు ప్రభుత్వం తొలగిపోయాను, సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయను. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచిచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్ధుడవు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఈ వాక్యం మనం వెనుకలో ఫలింపజేయను.
రెండవ పాఠ్యభాగముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 1-2 వచనాలు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 1-2 వచనాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఆరాధనకై ఈ దినమున దేవసేవకులచే ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథమును రెండవ పాఠ్యభాగముగా మత్తయి వార్త 26వ అధ్యాయము 1-2. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఈ యొక్క చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు మనకు వెనుకల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి 2 పాఠ్యభాగాలు చదివిన వారిరువురికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులకు, ప్రభునందు ప్రియులారా, మరి సాక్ష్యములు చెప్పవలసిన వారు ఎవరైనా ఉంటే వారి పేరు ప్రత్యేక గీతం ఎవరైనా పాడతారా? థ్యాంక్ యూ. ఈ సమయంలో చాలా పాత పాట అండి. నేను చిన్నప్పుడు పాడుకున్న పాటలు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను పాడుతున్నాను. దేవుడు ఇచ్చినట్టు మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెచ్చేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెచ్చేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, పావనుడేసుని రక్తమును గల 30 రూకల మూటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు. దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు. పరిశుద్ధుడు మన రక్షకుడేసు, మనమది ఏమో గమనించు. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏ సత్యం గారు చాలా చక్కని పాట పాడి వినిపించారు. ఈ సమయంలో మరి మన సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారు వారి దేవుని యొక్క సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామానికి మొట్టమొదటిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మన సంఘ ప్రెసిడెంట్ గారు జాన్ ప్రభాకర్ గారికి, అలాగే దేవుని యందు భయభక్తులతో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని మహింపరచడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మేము కేవలము మట్టివారము, మేము ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. దేవా, నీ కొరకు బ్రతకాలి అని నీవే మాలో ఆశను పెట్టి ఉన్నావు నాయన. అందుకొరకై నీకు స్తోత్రాలు. ఈరోజు మేము నీ మందిరంలో ఉన్నాము అంటే నీవే మమ్మల్ని ఆకర్షించుకున్నావు, తీసుకుని వచ్చావు నాయన. దేవా, కేవలము నీవు రక్షిస్తే మేము రక్షణ పొందుతాం, నీవు బ్రతికిస్తే మేము బ్రతుకుతాం, నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదింపబడతాం. ఏదైనా నువ్వు చేయాలి నాయనా. మేము పరిశుద్ధంగా బ్రతకాలి అంటే నీ శక్తి, మీ కృప మాకు కావాలి నాయనా. నీ పనిలో మేము వాడబడాలి అంటే మీరు మమ్మల్ని వాడుకోవాలి నాయనా. మాలో మంచి ఏమీ లేదు నాయనా. యేసయ్యా, నీ మంచి మాకు ఇవ్వండి, మీ ఆత్మతో నింపండి, మీ శక్తి మాకు దయచేయండి నాయనా. నీ వాక్యము ఎంతో మధురమైనది, నీ వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైనది. అయ్యా, మీ యొక్క వాక్యమే మాకు ఆహారము నైనా. తండ్రి, అలాంటి వాక్యాన్ని మీరు మాకు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యము మా హృదయాలను తాకునుగాక, మాలో ఉన్న చీకటి తొలగిపోవునుగాక. చేరి ఉన్న మేమందరము ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం పొందుకోగలుగుటకు పరిశుద్ధాత్మదేవా, మీ సహాయము మాకు దయచేయండి. సమస్త మహిమ మీకు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఈ యొక్క సంఘటన ఎప్పుడు జరిగిందంటే, ఇంకా 2 దినాల్లో పస్కా పండుగ. పస్కా పండుగ ఏ రోజున? పస్కా పండుగ అంటే యేసు ప్రభువారు వధించబడింది ఏ రోజున? యేసు ప్రభువారు సిలువ వేయబడింది ఏ రోజు? శుక్రవారం. శుక్రవారానికి 2 రోజుల ముందంటే బుధవారం జరిగిన సంఘటన ఇది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెబుతూ ఉన్నారు ఏమనంటే, ఇంకా 2 దినాల్లో పస్కా పండుగ మరి రాబోతా ఉంది. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పాను. యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తా ఉన్నారు, ఇంకా 2 దినాల్లో నన్ను సిలువ వేస్తారు. ఎందుకు ప్రభువారు ఈ మాటలు చెప్పారంటే, శిష్యుల ఆలోచనలన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే యేసు ప్రభువారు రాజు అయిపోతారు, ఆయనకు ఒక అధికారం ఉంటుంది, ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. కాబట్టి మనం కూడా అందులో గొప్ప స్థితిలో ఉండొచ్చు అనే ఆలోచనలో శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆయన ఉద్దేశము, ఆయన పరిచర్య, ఆయన ఏం చేయబోతా ఉన్నాడు, ఆయన ఎందుకు వచ్చారు అనే విషయాలు శిష్యులకు ఈ 3.5 సంవత్సరాల్లో అర్థం కాలేదు. కాబట్టి ప్రభువారు ఇంకా 2 రోజుల ముందు ఈ మాటలు చెప్తూ ఆయన తన గురించి అన్న మాట ఏంటంటే, 2 దినములైన పిమ్మట
పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు ఏముందండి అక్కడ? అప్పుడు మనుష్య కుమారుడు, యేసు ప్రభు తన గురించి తను అంటున్న మాట ఏంటంటే, నేను మనుష్య కుమారుణ్ణి అంటా ఉన్నారు. మనం ఎప్పుడైనా మనం పరిచయం చేసుకోవాలనుకోండి, మనం ఎలా పరిచయం చేసుకుంటాం? నేను పలానా వారి పలానా వాళ్ళ పిల్లని నేను అంటే, మనలో ఉన్న గొప్పతనం అంతా కూడా మనం పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మానవ నైజం ఏంటంటే, మనకి ఏదైనా ఆధిక్యత ఉంటే ఆ ఆధిక్యతను బట్టి మాత్రమే మనం ఈ లోకంలో ఎవరితోనైనా మనల గురించి మనం పరిచయం చేసుకుంటాం. ఎవరిదైనా కులం గొప్పదనుకోండి, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము పలానా కులం అండి అంటారు. ఏదైనా ఒక మంచి స్థితిలో ఉన్నారనుకోండి, మంచి ఉద్యోగంలో ఉంటే మేము పలాగండి, మా అబ్బాయి పలానండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తనను గురించి తను చెప్పుకుంటున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన యేసు ప్రభు వారికి బైబిల్ గ్రంథంలో అనేకమైన టైటిల్స్ ఉన్నాయి. కానీ తన గురించి తను చెప్తున్న మాట ఏంటంటే, నేను మనుష్య కుమారుణ్ణి, నేను కూడా మానవుణ్ణి. ఎంత తగ్గింపు ప్రియమైన దేవుని బిడ్డలారా! ఎప్పుడు కూడా ఒక దేవుని బిడ్డలు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే, మనల్ని మనము ఎంత తగ్గించుకుంటామో అదే మన యొక్క ఆత్మీయమైన స్థితి. నిజమైన తగ్గింపు వేరు. నిజంగా హృదయపూర్వకంగా మన స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం వేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడును. దేవుని బిడ్డల యొక్క ఆధిక్యత వారి తగ్గింపులోనే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో అదే మనకు ఘనత. దాని ద్వారా మాత్రమే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుదాం. 9-10 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9-10 వచనాలు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయిని పిలిచిన పిలుపు ఇందులో ఉంది. సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయిని యేసు ప్రభువారు పిలిచారు. ఏమని పిలిచారంటే, నన్ను వెంబడించుము అన్నారు. ఆయన సమస్తాన్ని విడిచి ప్రభువుని వెంబడించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, అంటే మత్తయి గారు ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆయన మత్తయి తన గురించి ఏం చెప్పుకుంటున్నాడంటే, సింపుల్గా ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా. అదే ఎవరైనా భోజనాలు పెట్టారనుకోండి, భోజనాలు పెట్టినప్పుడు నేనండి పలానప్పుడు ఇలా భోజనాలు పెట్టాను, ఇన్ని వెరైటీస్ పెట్టాను, ఇంత గ్రాండ్గా చేశాను, ఇంతమందిని పిలిచాను అని చెప్పుకోవడం మానవ సహజం. కానీ మత్తయి తన గురించి తను ఏం చెప్పుకున్నాడంటే, ఇంటిలో భోజనమునకు యేసు ప్రభువారు కూర్చుండి ఉండగా. ఇదే విషయాన్ని లూకా భక్తుడు ఎలా రాశాడంటే, లూకా సువార్త 5వ అధ్యాయంలో 27వ వచనం నుండి, లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి, అటు పిమ్మట ఆయన బయలుదేరి
లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. చూడండి, విందు ఏర్పాటు చేసిన ఆమెమో మత్తయ్య గారు. మత్తయ్య తన గురించి తను చెప్పుకునేటప్పుడు చాలా సింపుల్గా ప్రభువారు భోజనానికి కూర్చున్నారు అంతే. కానీ అదే విషయాన్ని లేవి గారు ఈ యొక్క లూకా గారు వ్రాస్తూ గొప్ప విందు ఏర్పాటు చేశారు మత్తయ్య గారు. ఎప్పుడు కూడా మన తగ్గింపు, మనం ఆత్మీయంగా ఎంత ఎదిగాము అనడానికి ఒక గుర్తు. అంటే బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, అయ్యి ఎంత ఉంది మనం తెలుసుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. అలాగే మన ఆత్మీయత ఎంత ఉన్నది అని మనమే చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటే మన తగ్గింపు, దేవునిలో ఎదిగే కొలది మనలో తగ్గింపు అనేదాన్ని మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తను చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నేను మనుష్య కుమారుణ్ణి అని ప్రభువారు చెప్పారు. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువారు సుమారు ఈ సువార్తలు ఈ యొక్క అధ్యాయంలోనే 4 సార్లు ఆయన ఈ మాట చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనములో, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను అనే మాట మనం చదువుతూ ఉంటాం. ఆ తరువాత 24వ వచనములో, 26వ అధ్యాయం 24వ వచనములో, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే ముందు రోజు రాత్రి, అనగా గురువారం రాత్రి, ప్రభువారు శిష్యులందరితో కలిసి పస్కా విందును ఆచరించారు. అదే మేడగది ప్రభురాత్రి సంస్కారం, ఆచారం. అది ప్రభువారు ఆ చనిపోయే ముందు రోజు రాత్రి ఆ యొక్క విందులో ప్రభువారు అన్న మాట ఏంటంటే 21వ వచనములో, వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. ప్రభువుకు తెలుసు, ఎవరైనా మన దగ్గర ఉన్నవారు, మన కింద ఉన్నవారు, మన ఇంట్లో పనిచేసేవారు ఎవరైనా మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారనుకోండి, వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనకు తెలుసు అనుకోండి, మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎవరైనా మనల్ని నమ్మించి మోసం చేసి మన జీవితాన్ని నాశనం చేస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ప్రభువారు కూడా ఇలాంటి పరిస్థితి గుండానే వెళ్ళారు. ఎవరు కనపడినా మనం చెప్తూ ఉంటాం, పలానాయనండి ఇలా చేశాడు, పలానాయన ఇలా చేశాడు, పలానాయన ఇలా చేశాడు చెప్తూ ఉంటాం. కానీ ప్రభువారు అంటున్న మాట ఏంటంటే 24వ వచనంలో, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. చూడండి, మనం కూడా ఈ మాట మన జీవితానికి అన్వర్తింపజేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, మనల్ని ఎవరైనా మోసగించినా, మన ఎడల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా సరే, మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుని చిత్త ప్రకారము అనాలి మనం. అంతే. పలానాయన ఇలా చేసేసాడండి, పలానాయన మోసం చేసాడు అనకూడదు మనం. దేవుని చిత్తం. కొన్నిసార్లు అవమానం పొందడం దేవుని చిత్తం, కొన్నిసార్లు ఇబ్బందులు పడడం దేవుని చిత్తం. మరి ప్రస్తుతం ఉన్న ఇన్సిడెంట్ ప్రవీణ్ గారు, ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవడం దేవుని చిత్తం. ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ప్రభువు అనుమతి లేకుండా ఎవరు కూడా దేవుని బిడ్డల మీద కనీసం వారిని తాగడానికి కూడా అర్హత ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు అనుమతిస్తే తప్ప, యేసు ప్రభు అన్నారు, ఆయనే స్వయంగా అన్నారు. కాబట్టి ఏ సంతోషమే కాదు, ఆశీర్వాదాలే కాదు, కష్టాల్లో కూడా మనం పలకవలసిన మాట ఏంటంటే దేవుని చిత్తము. కష్టాలు కూడా దేవుని, మన ఇంట్లో కొన్ని కష్టాలు ఉండొచ్చు, మన ఇంట్లో కొన్ని బాధలు ఉండొచ్చు, మనం ఎవరికో చెప్తే తీరిపోతాయి అనుకోవచ్చు మనం, కానీ వాటిల్లో కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళిపోతూ ఉన్నారంతే.
మరొక మాట ఏంటంటే ఇదే అధ్యాయం 45వ వచనములో యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ముగ్గురు శిష్యుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరారు. పేతురు, యోహాను, యాకోబు. ప్రభువారు రాత్రి వేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. వచ్చి చూసేసరికి శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ప్రభువు లేపారు, ప్రార్థన చేయమన్నారు. మళ్ళా వెళ్ళి ప్రభు ప్రార్థనలో ఉన్నారు. మళ్ళా వచ్చి చూస్తే మళ్ళా వీళ్ళ కళ్ళు భారంగా ఉన్నాయి. మళ్ళా లేపారు, మళ్ళా వెళ్ళి ప్రభు ప్రార్థనలో ఉండి ఆయన వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే 45వ వచనంలో, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. దేవాతి దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవుడుగా పాపుల చేతికి నేను అప్పగింపబడబోతా ఉన్నాను. ఆయనకు అంత అధికారం ఉంది, అంత శక్తి ఉంది. వాటిని తట్టుకోవడానికి ప్రభువారు ప్రార్థన చేశారు. ఎవరైనా ఎలాంటి ప్రార్థన చేస్తారు? ప్రభువారు చనిపోవాలి. సామాన్యంగా ప్రభువు కూడా అంతే. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అది కూడా నీ చిత్తమే అన్నారు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలు భరించడం ఎంత కష్టమో ప్రభువుకు తెలుసు. ఆ భారాన్ని భరించడం కోసం ప్రభు శక్తి కోసం ప్రార్థన చేశారు. మన జీవితంలో మనం కష్టాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ కష్టాలను తట్టుకునే శక్తి ప్రభు మనకు అనుగ్రహించినట్లు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, కాబట్టి ప్రభువు యొక్క తగ్గింపు, ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువు యొక్క తగ్గింపును మనం చూడగలుగుతూ ఉంటాం. 64వ వచనంలో కూడా వ్రాయబడింది ఏంటంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, యేసు ప్రభువుని సన్హెడ్రిన్ సభకు తీసుకుని వెళ్ళి ప్రభువుని అడిగారు, నీవు దేవుని కుమారుడైతే మాతో చెప్పమన్నారు. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రభువారు చనిపోయి తిరిగి లేచే సందర్భంలో కూడా ఆయన తగ్గింపును మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఇలాంటి ఆశీర్వాదకరమైన ఆత్మీయంగా తగ్గించుకునే స్థితిలో మనం ఉండడం మనకు చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో ఒకసారి చదువుదాం. మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనంలో దానియేలు గారికి వచ్చిన కల ఇది. దానియేలు గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు చరిత్ర, చివరి 6 అధ్యాయాలు కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి వ్రాయబడింది. మనం ఇక్కడ చదివితే 13వ వచనంలో, రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అనే మాట మనం చదువుతా ఉన్నాం. బెల్షస్సరు అంటే నెబుకద్నెజరు యొక్క మనవడు. ఆ కాలంలో దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో సముద్రములో నుండి, సముద్రం మీద గొప్ప గాలి విసురుతూ ఉంది. ఆ సముద్రములో నుండి 4 జంతువులు కనబడతా ఉన్నాయి. మొదటిది ఏంటంటే సింహము. సింహము అంటే బబులోను రాజ్యము, నెబుకద్నెజరు రాజు, బంగారం లాంటివాడు, అందరికంటే గొప్పవాడు. ఆ తరువాత రెండవ జంతువు ఎలుగుబంటు. ఎలుగుబంటు అంటే మాదియా పారసీక రాజ్యం. మాదియా పారసీక రాజ్యం అన్నమాట. దర్యావేషు, కోరెషు పరిపాలించిన కాలం అది. ఆ తర్వాత మూడోది చిరతపులిని కనపడతా ఉంది ఇక్కడ. చిరతపులి అంటే గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్ పరిపాలించాడు.
ఆ తర్వాత 4వ రాజ్యం ఏంటంటే ఘోరమైంది. 7వ వచనంలో మనం చూస్తే భయంకరమైంది, ఘోరమైంది 4వ జంతువు అనమాట. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 కొమ్ముల మధ్యలో ఒక చిన్న కొమ్ము లేచింది. ఆ చిన్న కొమ్ము లేచి అందులో ఉన్న 3 కొమ్ముల్ని పడగొట్టింది. ఆ చిన్న కొమ్ముకి కన్నులు ఉన్నాయి, డంబంగా మాట్లాడే నోరు ఉంది. అదే క్రీస్తు విరోధి అన్నమాట. ఈ 4 రాజ్యాలు కూలిపోయిన తరువాత జరిగేది ఏంటంటే గొప్ప దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. 9వ వచనంలో ఇక సింహాసనములు వేయుట చూచి తిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండి ఉండెను. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి, ఆయన తల ఎలా ఉంది, ఆయన జుట్టు ఎలా ఉంది, ఆయన సింహాసనం ఎలా ఉంది, ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఆయన సింహాసనము అగ్ని వలె మండిపోతా ఉంది. మహావృద్ధుడు అంటే ఆది అంతము లేని తండ్రి అయిన దేవుడు. ఆయన సన్నిధిలో ఈరోజు మనం చదువుకున్న వాక్యములో మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, దానియేలు గారు యేసుక్రీస్తు ప్రభును చూస్తా ఉన్నాడు దర్శనంలో. ఈ మనుష్య కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తుయే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకున్న టైటిల్ ఏంటంటే మనుష్య కుమారుడు. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 19-20 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 వచనాలు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఎంత సంతోషం అండి. ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళితే మీ వెనకాల నేను వచ్చేస్తానండి అంటే, శాస్త్రి అంటే మామూలు వ్యక్తి కాదు. ఆయన బాగా శాస్త్రాలు తెలిసిన ఆయన, దేవుని మందిరంలో అధికారం కలిగిన ఆయన, ప్రజల చేత గుర్తింపు పొందిన ఆయన, పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆయన. యేసు ప్రభు ఆ రోజుల్లో పామరుడుగా ఎంచబడ్డారు ఆయన. అలాంటి పామరుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చి అంటున్న మాట ఏంటంటే, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. ప్రభువుకి హృదయంతరంగాలు తెలుసు. ఎందుకు రావాలనుకున్నాడో ప్రభువుకు తెలుసు. యేసు ప్రభు వెనకాల వెళితే ఈ లోకంలో గుర్తింపు కోసం వెళ్ళవచ్చు, లేకపోతే యేసు ప్రభు వెనకాల వెళితే ఏదైనా సంపాదించుకోవచ్చని ఆశతో వెళ్ళవచ్చు. కానీ ప్రభు అన్న మాట ఏంటంటే 20వ వచనంలో,